మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుండి ఆఖరి వరకు నేనే చదువుతాను. దయచేసి బైబిల్స్ ఉన్నవారు ఈ భాగాన్ని అనుసరించండి. బైబిల్ గ్రంథం లేనటువంటి వారు శ్రద్ధగా ఈ భాగాన్ని వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుండి ఆఖరి వరకు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్లైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూడగలం. 6వ అధ్యాయంలో ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఉండే భాగాన్ని మనం చదువుకున్నాం. 19వ వచనం నుంచి ఈ లోకంలో మీరు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి అని చెబుతూ, ఏ వ్యక్తి కూడా దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరడు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు అని చెప్పి, ధనం ఈ లోకంలో కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకో అని చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు చింతపడొద్దు, ఏం కావాలో అది పరలోకపు తండ్రి మీకు ఇస్తాడు అని ప్రభు చెప్పాడు. చింతపడొద్దు అని ఈ భాగంలో ప్రభు నొక్కి చెప్పాడు. ఎందుకు అంటే, మనకేం కావాలో అన్నీ దేవునికి తెలుసు అంటున్నాడు 22వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆ రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి చింతపడొద్దు. మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో అన్నీ ముందే, మీరు అడగక ముందే ఆయనకి తెలుసు. కాబట్టి మీరు చింతపడొద్దు అని ప్రభు సెలవిచ్చాడు. నేను ఈ భాగాన్ని ఒక బైబిల్ స్టడీ లాగా చేయాలని ఆశపడుతున్నాను. నేను చిన్న చిన్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, దయచేసి మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఎక్స్ప్రెషన్ గివ్స్ స్టేయింగ్ పవర్ టు యాటిట్యూడ్ అని. ఎక్స్ప్రెషన్ గివ్స్ స్టేయింగ్ పవర్ టు యాటిట్యూడ్ అని అంటే, మనం ఏదైనా భావాన్ని వ్యక్తపరిస్తేనట, నోటితో బయటికి వ్యక్తపరిస్తేనట, ఆ భావం ఆ వైఖరి స్థిరపడుతుందట. సో మీరు వచ్చి వినేసి వెళ్ళిపోయిన దానికంటే, నోటితో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పి వాక్య సత్యాన్ని మీ నోటితో ఒప్పుకున్నప్పుడు, ఆ ఒప్పుకున్న సత్యం మీ మనసులో స్థిరంగా నాటుతుంది. కాబట్టి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, దయచేసి మీరు సహకరించండి. నేను అడిగిన ప్రశ్నలు బైబిల్లో ఉన్నవే ఎక్కువ శాతం. వాటిని మీరు ధ్యానించి, నేను అడిగిన ప్రశ్న ఆ భాగంలో మీరు వెతికి సమాధానం చెప్పి మీరు నాతో సహకరించాలని ఆశపడుతున్నాను. ఈ భాగంలో ప్రభు 4 హెచ్చరికలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 4 హెచ్చరికలు ఇచ్చాడు. స్పష్టంగా ఇది చేయండి, ఇది చేయొద్దు అని ఒకే పదంలో 4 హెచ్చరికలు ఇచ్చాడు. మొదటి హెచ్చరిక, చింతింపకుడి అన్నాడు. ఏమన్నాడు? అందరూ చెప్పాలి. చింతింపకుడి అన్నాడు. ఈ 11 వచనాల్లో చింతింపకుడి అని
ఎన్నిసార్లు వ్రాసి ఉందో చెప్పగలరా? ఈ భాగంలో చింతింపకుడి అని ఎన్నిసార్లు ఉందో దయచేసి గమనించండి. 25వ వచనం లాస్ట్లో చింతింపకుడి అని ఉంది కదా మొదటిసారి. రెండోసారి ఎక్కడ ఉంది చెప్పగలరా? స్పష్టంగా చింతింపకుడి అని 31వ వచనంలో రెండోసారి ఉంది. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. మూడోసారి 34వ వచనం, రేపటిని గురించి చింతింపకుడి. సో ప్రభు ఈ 11 వచనాల్లోనే చింతింపకుడి అని ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. ఏదన్నా ఒక సత్యాన్ని వాక్యంలో పదే పదే ప్రభు పలికితే ఎందుకు పలికాడో తెలుసా? ఎందుకు కొన్ని ఆజ్ఞలు పదే పదే చెప్పబడినాయో తెలుసా? బైబిల్లో ఈ సత్యాన్ని మీరు గమనించండి. పదే పదే చెప్పబడినవి ఎందుకు చెప్పబడినాయి అంటే అవి ప్రాముఖ్యమైనవి కాబట్టి నొక్కి చెప్పడానికి మరి తిరిగి చెప్పబడ్డాయి. రిపిటిషన్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్. రిపిటిషన్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్. రిపీట్ చేయబడింది, మరి తిరిగి చెప్పబడింది. ఏదైనా ఉంటే ఎందుకు అంటే నొక్కి చెప్పడానికి. చింతింపకుడి అని ఒక్కసారి చెబితే దాని తీవ్రత, దాని ప్రాముఖ్యత మనం గుర్తించమనేమో ప్రభు 3 సార్లు ఒకే భాగంలో ఆయన చెప్పాడు. కాబట్టి చింతించకూడదు అనే ఆ ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైందో మనం గుర్తించాలి. చింతింపకుడి అని ప్రభు చెప్పాడు. ఎందుకో తెలుసా? చింత నిరుపయోగం కాబట్టి చింతింపకుడి అన్నాడు. 27వ వచనంలో అన్నాడు, మీలో ఎవడు ఒకవేళ చింతపడతాను, నేను పొట్టిగా ఉన్నాను అని అనుకుంటే, ఎవరు చింతపడడం వల్ల తన ఎత్తు ఒక మోరడు ఎక్కువ చేసుకోగలడు? ఒక అతను 3 అడుగులే ఉన్నాడండి, మరగొజ్జు అతను. చింతపడుతున్నాడు, నేను పొట్టివాడిని, నేను పొట్టిగా ఉన్నాను అని చెప్పి చింతపడుతున్నాడు. అలా చింతపడడం వల్ల ఒక నెల్లాళ్ళకి ఒక మోరడు ఎక్కువ అయిపోతాడు కదా. చింతపడడం వల్ల నీ ఎత్తు నువ్వు ఒక మోరడు ఎక్కువ చేసుకోలేవు అన్నాడు. గ్రీకులో ఈ ఇక్కడ వాడబడిన పదాలకు మరొక అర్థం ఏంటి అంటే, మన జీవిత కాల పరిమాణాన్ని చింతపడడం వల్ల ఎక్కువ చేసుకోలేం అని. వి కాంట్ ఎక్స్టెండ్ అవర్ లైఫ్ స్పాన్ అని. మూరడు ఎత్తు ఎక్కువ చేసుకోలేం చింతపడడం వల్ల. మన జీవితాన్ని కొన్ని సంవత్సరాలు పొడిగించలేము కూడా. దేవుడు చింతపడొద్దు అని చెబుతున్నాడు. ఎందుకంటే మొదటిది, చింతపడడం ఉపయోగం లేదు కాబట్టి. చింతపడ్డా ఎత్తు పెరగదు, జీవిత పరిమాణం పొడుగు అవ్వదు. రెండవది, చింతపడొద్దు అని అంటున్నాడు. ఎందుకంటే చింతపడేది ఎవరి లక్షణమో తెలుసా? 1వ వచనం ప్రకారం చింతపడేది ఎవరి లక్షణమో చెప్పండి. అన్ని జనులు చింతపడతారు, అన్ని జనులు విచారిస్తారు, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, రేపు సంగతి ఎలా అని చింతపడేది ఎవరు? అన్ని జనులు, దేవుణ్ణి ఎరగని వారు. విశ్వాసులుగా మనం చింతపడడం మనకు తగని పని చేయడం అన్నమాట. అన్యులు చేసే పని మనం చేయడం అన్నమాట. అందుకే ప్రభు 3 సార్లు చెప్పాడు, చింతపడొద్దు, చింతపడొద్దు, చింతపడొద్దు అని. చింతపడొద్దు అని ప్రభు చెప్పడానికి మరొక కారణం ఏంటంటే, చింతపడడం పాపం కాబట్టి. చింతపడ్డం ఏంటి? విశ్వాసులుగా మనం చింతిస్తున్నామంటే ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. worry is sin. worry is sin. చింత లేదా దుఃఖం, విచారం, బెంగ ఇవి పాపం. ఎందుకంటే ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడి, దేవుని విశ్వాసంతో దేవుడు నా భవిష్యత్తు సంగతి ఆయన చూసుకుంటాడు, ఆయన మీద ఆధారపడవలసింది. దేవుడు ఉన్నా ఆయన ఏమి చేయలేడు అన్నట్టు, ఆయన వాగ్దానాలు చేసినా తప్పిపోతాడేమో అని దేవుణ్ణి ఒక అబద్ధికునిగా చేసి భయపడ్డం అన్నమాట. చింతపడేవారు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్లే. చింతపడేవారు దేవుని క్యారెక్టర్నే ప్రశ్నించినట్టు అవుతుంది. వరీ డిఫైస్ గాడ్స్ క్యారెక్టర్. విశ్వాసులుగా మనం చింతపడడం దేవుణ్ణి దుఃఖపరచడమే, దేవుణ్ణి అబద్ధికునిగా ఎంచడమే. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఏమోనండి ఆయన చేయగలడో లేదో అని ఆయన శక్తిని శంకించడం, ఆయన మాటను శంకించడం.
చింతపడ్డం పాపం కాబట్టి ప్రభు చింతపడొద్దు అన్నాడు. ఇంకా చింత ఎవరు పడతారంటే అల్ప విశ్వాసులు చింతపడతారు. అందుకే ప్రభు శిష్యులతో అంటున్నాడు 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినట్ల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపు చేయను కదా, మీరు ఎందుకు చింతపడతారు అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అల్ప విశ్వాసులు చింతపడతారు. గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారు, దృఢమైన విశ్వాసం కలిగినటువంటి వారు చింతపడరు. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దేవుని మీద ఆధారపడతారు. ఇంకా చింతపడడం మనకి ఎంతో హానికరమైంది. మీకు తెలుసో తెలీదో, మనకు వచ్చే అనారోగ్యాల్లో 160% అనారోగ్యాలు మానసికమైనవట. సైకోసోమాటిక్ అండ్ సైకోజెనిక్ ఎయిల్మెంట్స్ అంటారు. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే అర్థం, మన మైండ్ చింతపడడం వల్ల, బెంగ పెట్టుకోవడం వల్ల, ఈర్ష్య, పగ, నిరాశ ఇలాంటి వాటి వల్ల ఈ మైండ్ ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. కాబట్టి శరీర ఆరోగ్యం దెబ్బతింటది. మైండ్ను బట్టి శరీరం దెబ్బతింటుంది. కాబట్టి ఒక వ్యక్తి చింతపడడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. చింత ఏ రకంగా చూసినా సరే అది మనకి నష్టమే, అది మనకి కీడే. కాబట్టి ప్రభు అన్నాడు చింతింపకుడి అని. ఏమన్నాడు? చింతింపకుడి. 3 సార్లు చెబుతున్నాడు చింతపడద్దు అని. ఇది ప్రభు ఇచ్చిన మొదటి హెచ్చరిక. ఓకే, 4 హెచ్చరికలు ఇచ్చాడని చెప్పుకున్నాం కదా. మొదటి హెచ్చరిక ఏంటి? అందరూ చెప్పాలి. చింతింపకుడి అన్నాడు. ఈ చింత ఎందుకు వద్దు అన్నాడు? చింత వల్ల ఏ ప్రయోజనం లేదు. చింతపడడం వల్ల పొడుగు ఎలాగూ పెరగం. దానివల్ల ఏ ప్రయోజనం లేదు కాబట్టి చింతపడద్దు అన్నాడు. రెండవది, చింతపడడం దేవుణ్ణి అబద్ధికంగా చేసినట్లు అవుతుంది, అది పాపం, కాబట్టి చింతపడొద్దు అన్నాడు. మూడవది, చింతపడేది అన్ని జనుల లక్షణం, విశ్వాసుల లక్షణం కాదు. అల్ప విశ్వాసుల లక్షణం, గొప్ప విశ్వాసం కలిగిన దేవుని బిడ్డల లక్షణం కాదు చింతపడడం. చింతపడడం వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయి. అందుకే ప్రభు చింతపడొద్దు అన్నాడు. మరి చింతపడకుండా ఏం చేయమన్నాడు? మీరు బాగా గమనించండి. 26వ వచనంలో ప్రభు ఒక హెచ్చరిక ఇచ్చాడు. చింతింపకుడి అని ఒక పదంలో హెచ్చరిక ఇచ్చినట్టు 26వ వచనంలో మరొకటి చెయ్యండి అని ఇంకొక మాటలోనే హెచ్చరిక ఇచ్చాడు. అదేంటి చెప్పగలరా? హెచ్చరిక. ఇలా చేయండి, ఇలా చేయొద్దు అనే హెచ్చరిక. 26వ వచనం మొదటి లైన్లోనే ఉంది. చూడుడి అంటున్నాడు. ఏమన్నాడు? ఒక మాటలో మొదటిది చింతపడకుడి అన్నాడు. రెండోది ఏం చెప్పాడు? చూడుడి అంటున్నాడు. ఏమన్నాడు? చూడుడి అంటున్నాడు. మనం చింతపడకుండా ఏం చేయాలో మిగతా 3 హెచ్చరికలు మనకి తెలియజేస్తున్నాయి. చింతపడకుండా ఖాళీగా కూర్చోడంలా, చింతపడొద్దు కానీ చూడండి అంటున్నాడు. ఏం చూడమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి. ఏంటి ఆకాశ పక్షులను చూసి తెలుసుకునేది? అవి విత్తవు, మనకులాగా పొలాలు దున్ని విత్తనాలు విత్తు ఆకాశ పక్షులు. అవి కోయు, మనం కోసుకుని బస్తాలు కొట్లలో కూర్చుకున్నట్టు ఆకాశ పక్షులు పోగు చేసుకోవు భవిష్యత్తుకి. అయినా సరే మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. అంటే ఆకాశ పక్షుల్ని చూడండి, దేవుడు ఎలా పోషిస్తున్నాడో, వాటికంటే శ్రేష్ఠులని మిమ్మల్ని ఆయన పోషించడా అని అడుగుతున్నాడు. మనం ఎందుకు చింతపడుతున్నామంటే, దేవుడు ప్రపంచమంతటిని ఎలా పోషిస్తున్నాడో చూడకే మనల్ని ఒక్కళ్ళనే పోషించడానికి కష్టం అన్నట్టు మనం బెంగ పెట్టుకుంటున్నాం, చింతపడుతున్నాం. మన భవిష్యత్తు అలాగా, మన బిడ్డల భవిష్యత్తు అలాగని గాబరా పడుతున్నాం. మన చింత పోవాలంటే ఏం చేయాలి అంటే, చూడాలి ప్రకృతిలో దేవుడు తన అద్భుతమైన సమృద్ధిలో నుండి ఎలా సృష్టి అంతటిని పోషిస్తున్నాడో. ఆకాశ పక్షుల్ని ఎవరు పోషిస్తున్నారో తెలుసా? మీ పరలోకపు తండ్రి వాటన్నిటినీ పోషిస్తున్నాడు. భూమి మీద ఉండే జంతువులన్నిటిని పోషించేది దేవుడే. పర్వతాల మీద గడ్డిని మొలిపిస్తున్నాడు, పశువుల్ని పోషిస్తున్నాడు, పక్షులను పోషిస్తున్నాడు. అది ఎప్పుడైతే చూస్తామో
సృష్టిలో ఇంత విస్తారంగా ఉండే పశువుల్ని, పక్షుల్ని పోషిస్తున్న దేవుడు నన్ను పోషించడానికి ఏమీ కష్టం కాదు అని ధైర్యం తెచ్చుకుంటాం. మనం మన ప్రపంచంలోనే మనం ఉంటాం. మన చుట్టూరు గోడ కట్టుకుని మనదే ప్రపంచం అన్నట్టు అనుకుంటాం. మన భారాలు మనకి ఎక్కువైతే దేవునికి కూడా ఎక్కువే అనుకుంటాం. చూడండి, సృష్టిని చూడండి, మీ చింత మాయమైపోతుంది. దేవుని అద్భుతమైన శక్తిని చూడండి. ఎన్ని కోట్లు ఉన్నాయో పక్షులు. వాటిని పోషించేది గవర్నమెంట్ కాదు, దేవుడు, సృష్టించిన దేవుడు. పక్షులనేంటి, పశువులనేంటి, ఆఖరికి మానవులందరినీ పోషిస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం చూడాలి. చూడుడి ఆకాశ పక్షుల్ని. అవి విత్తవు, కోయవు, పంటను కొట్టలో కూర్చుకోవు. అయినా సరే మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. పక్షుల్ని పోషించిన ఆయన మిమ్మల్ని ఇంకా ఎక్కువ పోషిస్తాడు అంటున్నాడు. మాథ్యూ హెన్రీ అనే ఒక భక్తుడు ఈ సందర్భంలో ఒక మంచి మాట పలికాడు. అని అన్నాడు, హీ హూ ఫీడ్స్ హిస్ బర్డ్స్ డస్ నాట్ స్టార్వ్ హిస్ బేబీస్ అన్నాడు. అంటే అర్థం, తన పక్షులను పోషించేటువంటి వ్యక్తి తన బిడ్డలను పస్తూ ఉంచడు అంటున్నాడు. మీ ఇంట్లో కోడి పిల్లలు ఉన్నాయి. వాటికి కొన్ని ధాన్యపు గింజలు వేసి వాటిని పోషిస్తున్నారు, క్రమంగా పోషిస్తున్నారు. ప్రతి పూట వాటిని చూసుకుంటున్నారు. మీ ఇంట్లో ఉండేటువంటి పక్షులను పోషించే మీరు కన్న బిడ్డలను భోజనం పెట్టకుండా పస్తు ఉంచుతారా? ఏనాడు జరగదు అది. నిజమే, పక్షుల్ని పోషించే దేవుడు తన బిడ్డలను పోషించకపోడు. అందుకే చూడండి దేవుడు సృష్టిని ఎలా పోషిస్తున్నాడో, సృష్టిని ఎలా కొనసాగిస్తున్నాడో. దానికోసం కొన్ని వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 39 నుండి 41 వరకు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 39 నుండి 41 వరకు నేను చదువుతాను. ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడేదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఈ మాటలుండే సత్యం ఏంటంటే, కాకులకు ఆహారాన్ని సిద్ధపరిచేది, గుహలలో పొంచి ఉన్నప్పుడు సింహ పిల్లలకు ఆకలి తీర్చేది దేవుడే. దేవుడే అని ఆయన, దేవుడే యోబుతో సవాలు చేస్తున్నాడు. పక్షులను పోషించేది ఆయన అని ఈ వచనాలు అర్థమవుతుంది. 104వ కీర్తన 14వ వచనం. 104వ కీర్తన 14వ వచనం. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. గడ్డిని పశువుల కోసం ఆయన మొలిపిస్తున్నాడు. అలాగే 21వ వచనం, అదే అధ్యాయం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. 27, 28 వచనాలు, అదే అధ్యాయం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఇవి మహాసముద్రం నుండే జలచరాల గురించి 25వ వచనంలో రాసి, దేవుడే వీటన్నిటికీ ఆహారం ఇస్తున్నాడు. సముద్రంలో ఉండే జలరాశులకేంటి, ఆకాశంలో ఎగిరే పక్షులకేంటి, భూమి మీద తిరిగే జంతువులకేంటి, ఆహారాన్ని సిద్ధపరిచి వాటిని తృప్తిపరిచేవాడు, పోషించేవాడు దేవుడే. దేవుడే. ఇంకా చూడండి 145వ కీర్తన 15-16 వచనాలు. 145వ కీర్తన 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. సర్వజీవులు ఆయన ద్వారా పోషింపబడుతున్నాయి. పోషించేదెవరు? దేవుడే. పక్షులనేంటి, జంతువులనేంటి, జలరాశులనేంటి వారికి ఆహారం ఇచ్చి వాటిని తృప్తిపరిచిన, పోషించిన దేవుడే. అందుకని అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వద్దాం మరి తిరిగి.
6వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. పరలోకపు తండ్రి అయిన దేవుడే ఆకాశ పక్షులన్నింటినీ పోషిస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, సర్వ సృష్టి దేవుని చేత పోషింపబడుతున్నప్పుడు నన్ను, నా బిడ్డలు నన్ను ఎందుకు పోషించలేడు అని నువ్వు ధైర్యం తెచ్చుకోగలవు. కాబట్టి మొదటి ఆజ్ఞ, మొదటి హెచ్చరిక చింతింపకుడి అన్నాడు. 2వ హెచ్చరిక చూడుడి అన్నాడు. చూద్దాం, సృష్టిని ఆత్మీయమైన దృక్పథంతో చూద్దాం. ఎంత అద్భుతంగా దేవుడు సృష్టిని పోషిస్తున్నాడో చూద్దాం. మన దేవుని శక్తి ఎంత గొప్పదో, ఆయన సమృద్ధి ఎంత విస్తారమైందో చూద్దాం. ఎంత విస్తారమైన సమృద్ధిలో మన కొద్ది అవసరత చాలా అల్పమని గమనిద్దాం. ఒక చేప అంటుందట తన తల్లితోటి, నాకు దాహం వేస్తుంది, ఈ సముద్రంలో ఉన్న నీళ్లు సరిపోతాయో లేవో అంటున్నారా? సరిపోవా? అన్ని తాగగలదా? మనం కూడా దేవుని సముద్రం అంత విస్తారంగా ఉంటే మనం చిన్న అవసరత ఆయన తీర్చగలడో లేదో అని చింతపడిపోతున్నాం. చూడాలి ప్రభు యొక్క సమృద్ధిని, ఆకాశ పక్షుల్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడో చూడాలి. 3వ హెచ్చరిక 28వ వచనం ఉన్నది, అదేంటో చెప్పండి. 28వ వచనం, ఆలోచించుడి, ఆలోచించుడి. చూడాలి. 3వది ఏం చేయాలి? ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? చూడండి 28వ వచనం, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని ఎవరు అలంకరించింది? దేవుడు. ఎలాగో అలంకరిస్తే అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపు చేశాను బిడ్డలను మిమ్మల్ని అలంకరించడా అని అడుగుతున్నాడు. ఆలోచించండి. అడవి పువ్వులు ఉన్నాయి, అవి మన వస్త్రాలకి కష్టపడి రంగులేసినట్టు అడవి పువ్వులు కష్టపడు, వడకు, అవి రంగులేసుకోవు తమకు. కానీ దేవుడు అడవి పువ్వుల్ని నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అంత కొద్ది కాలం ఉండే అడవి పువ్వుల్ని సైతం దేవుడు అంత చక్కటి రంగులతో అలంకరిస్తుంటే, వాటికంటే శ్రేష్ఠులని మిమ్మల్ని అలంకరించడా, మీకు కావలసిన వస్త్రాలు మీకు ఇవ్వడా? మరి ఎందుకు చింతపడతారు? ఆలోచించండి అంటున్నాడు. నిజమే. మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించాలి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో, మరి ఒక ఎర్రని గులాబీ పువ్వు మీరు చూస్తున్నారు. ఎప్పుడన్నా ఆలోచించారా ఈ గులాబీ పువ్వుకు మట్టిలో ఎక్కడుంది ఇంత చక్కటి రంగు అని? ఒక చిన్న కుండీలో మీరు ఒక ఎర్ర గులాబీ, ఒక తెల్ల గులాబీ వేయండి, అదే చిన్న మట్టిలో నుంచి 2 రకాల రంగులు వస్తున్నాయి. ఎక్కడిది ఈ పువ్వుకి రంగు? ఎక్కడిది ఈ పువ్వుకి ఇంతటి సువాసన అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మీరు ఎప్పుడైతే ప్రకృతిలో ఉండేటువంటి దేవుని గొప్పతనాన్ని ఆలోచిస్తారో, మీ శ్రమలు, కష్టాలు దేవుని అద్భుతమైన సృజనాత్మకమైన శక్తి ఎదుట చాలా చిన్నగా కనబడతాయి. దేవుడు మీకు తప్పక సహాయం చేయగలడని ధైర్యం తెచ్చుకోగలరు. మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించమని బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చాలా అద్భుతమైన సత్యాన్ని మనం ఇక్కడ చూడగలం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి అని భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు సృష్టించిన వస్తువులను, సృష్టిని గురించి మనం ఆలోచిస్తామో, ఆ సృష్టిలో దేవుని నిత్య శక్తి, ఆయన దేవత్వం స్పష్టంగా కనబడతాయట. సృష్టిని గురించి మనం ఆలోచించాలి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి. అప్పుడు దైవ లక్షణాలు మనకి గ్రహింపు అవుతాయి. దేవుడు ఉన్నాడనే విషయం స్పష్టంగా తేటపడుతుంది. సృష్టిని చూస్తే
దేవుని గొప్పతనం బయటపడుతుంది. కాబట్టి ఎంత అద్భుతమైన సృష్టిని పెట్టుకుని కూడా మనం ఆలోచించకుండా ఉంటే దేవుని తెలుసుకోలేం. ఒక వ్యక్తి ఎవరైనా నరకంలో పడిన తర్వాత, అరే నాకెవరూ చెప్పలేదే ప్రభు ఉన్నాడని, దేవుడు ఉన్నాడని అని అంటే, దేవుడు అంటాడు, సృష్టిని నీ ఎదుట పెట్టాను, అంతరిక్షం నా మహిమను ప్రచురపరిచింది, పగటికి పగలు బోధ చేసింది, రాత్రికి రాత్రి బోధ చేసింది. సృష్టిలో ప్రతి వస్తువు కూడా నా గొప్పతనాన్ని, నా అద్భుతమైన శక్తిని నీకు చూపించింది. అయినా నువ్వు తెలుసుకోలేదు. నీకు రుజువులు ఉన్నా నువ్వు నమ్మలేదు నన్ను అంటాడు ప్రభు. ఒక భక్తుడు పుచ్చకాయ తింటున్నాడట. ఏం తింటున్నాడు? పుచ్చకాయ తింటున్నాడట. మనమైతే తింటూ ఆ లోపల ఉండే గింజల్ని మనం కొంచెం అవి ఎందుకు అన్నట్టు అవి అడ్డొస్తా ఉంటే విసుగుదల చెందుతాం. కానీ ఆ భక్తుడు ఏం చేశాడంటే దాన్ని తింటూ, ఏంటి ఇంత చక్కటి కాయ మట్టిలోంచి ఎలా వచ్చింది, దీనికి రంగు ఎవరేశారు, దీనికి రుచి ఎవరిచ్చారని చెప్పి, దీని క్రమం ఎక్కడి నుంచి ఏ స్థితిలోకి ఈ కాయ వచ్చిందని చెప్పి తాను ఆలోచిస్తూ ఒక కావ్యాన్ని వ్రాశాడు. ఒక గింజను మనం నాటితే ఒక వ్యక్తి చొక్కాయి తీసి పనిలోకి వెళ్ళినట్టు ఆ పైన ఉండే ఆ తొపరు ఊడి ఆ విత్తనం మొలకెత్తుతుంది, వేళ్ళు కిందకి పంపిస్తుంది, ఆ విత్తనం మొలకెత్తి వ్యాపిస్తుంది పాదులాగా. కింద నుంచి సారాన్ని ఒక వాటర్ ట్యాంక్కి పంపు మోటార్ పైకి పంపించినట్టు ఈ చిన్న విత్తనం సారాన్ని పంపిస్తుంది, వ్యాపింపజేస్తుంది పాదును. తర్వాత కొంతకాలానికి ఒక చిన్న కాయను పుట్టించింది, దాన్ని ఎదిగింపచేసింది, పైన పచ్చని రంగు వేసింది, ఆ లోపల ఇంత లావు తెల్లని పరుపు కుట్టింది, ఆ లోపల ఎర్రని రంగు వేసింది, దానికి చక్కటి తీపిని రుచిని ఇచ్చింది. ఏంటిదంతా? చిన్న విత్తనం పనిలోకి వెళ్ళిందే, ఆ విత్తనం జరిగిస్తున్న పని ఇది. రుచి ఇవ్వడమే కాదు, ఇలాంటి పని చేయగలిగిన స్తోమత ఉండే విత్తనాల్ని కొన్ని డజన్ల కొద్ది కాయల్లో కొన్ని వందల విత్తనాల్ని సృష్టించింది. ఆ భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఏ ఇంజనీర్ అయ్యా ఇలాంటి నమూనాని గీసింది? వాట్ ఏ డిజైనర్ అన్నాడు. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు తయారు చేశాడు కదా అంటున్నాడు. నిజమే, సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే అర్థమవుతుంది దేవుని గొప్పతనం. అందుకే ప్రభు అంటున్నాడు, ఆలోచించుడి, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో, వాటిని దేవుడు ఎలా అలంకరిస్తున్నాడో, ఎన్ని చక్కటి రంగులు పెట్టి అలంకరిస్తున్నాడో. అడవి పువ్వుల్ని అలంకరించిన దేవుడు మీకు కావలసిన వస్త్రాలు ఇచ్చి మిమ్మల్ని కూడా అలంకరించడా అని అడుగుతున్నాడు. మీకు చిన్న పిల్లలు ఉన్నారు, వారిని చక్కగా అలంకరించి మీరు సంతోషిస్తారు. నాకు 2 పిల్లలు, బాబు 9 సంవత్సరాలు, పాప 7 సంవత్సరాలు. నా భార్య నా బిడ్డలకు చాలా శ్రద్ధగా స్నానం చేయించి మంచి మంచి వస్త్రాలు వేసి వారిని చక్కగా అలంకరిస్తుంది. మీరు కూడా అంతే కదా, మీ పిల్లల్ని ఎంత చక్కగా అలంకరిస్తారు. వారిని చక్కగా అలంకరించి మీరు ఆనందిస్తారు. మీ బిడ్డల్ని ముద్దుగా మీరు చూసి సంతోషిస్తారు. మనమే మన బిడ్డల్ని అంతగా అలంకరించి ఆనందిస్తూ ఉంటే అడవి పువ్వులను అలంకరించిన దేవుడు మనల్ని ఎందుకు అలంకరించడు? కాబట్టి చింతపడద్దు అంటున్నాడు. ఆలోచిస్తే నిజంగా దేవుడు సృష్టిని ఎంత అద్భుతంగా ఆయన అలంకరిస్తున్నాడో ఆలోచిస్తే మనం చింతపడం. మొదటిది చింతపడద్దు అన్నాడు. రెండవది చూడుడి అన్నాడు. ఆకాశ పక్షుల్ని దేవుడు అలా పోషిస్తున్నాడు చూడండి అన్నాడు. మూడవది ఆలోచించండి, అడవి గడ్డిని దేవుడు అలా ఎదిగింపు చేస్తూ అలంకరిస్తున్నాడు. నాలుగవది 33వ వచనం, కాబట్టి మీరు ఆ రాజ్యమును నీతిని మొదట వెదకుడి. 4వ హెచ్చరిక, వెదకుడి అంటున్నాడు. తర్వాత అంటున్నాడు అప్పుడు, అంటే చింతింపకుండా చూచి ఆలోచించి వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి అంటున్నాడు. మీరు ఏదో చింతపడడం వల్ల మీకే ప్రయోజనం లేదు. అయితే మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అన్నీ మీకు అనుగ్రహింపబడతాడు, కొన్ని కాదు. మీకేం కావాలో మీ పరలోకం తండ్రికి తెలుసు. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలుసు
కాబట్టి మీరు ఆ రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. చింతపడ్డ మానేయండి. ఆలోచించండి, దేవుడు ఎంత అద్భుతంగా ప్రకృతిని అలంకరిస్తున్నాడు. చూడండి ప్రభు శక్తి, ఆయన మహిమ, ఆయన సమృద్ధి. వెతకండి, అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే అన్నీ దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే అర్థం పరలోక రాజ్యాన్ని వెతకాలి. ఆ రాజ్యానికి మనల్ని చేర్చే దేవుడిచ్చే నీతిని మనం వెతకాలి. మరొక రకంగా చెప్పుకోవాలి అంటే మొదట రక్షణను వెతకండి, పరలోకాన్ని వెతకండి. మొదట దేవుని బిడ్డలుగా అవ్వండి. ఆయన బిడ్డలైతే ఆయనకు వారసులు అవుతారు. కాబట్టి ఆయనవన్నీ మీకు ఆయన ఇస్తాడు అంటున్నారు. కాబట్టి మనం వెతకాలి. మనం ఏం చేస్తామంటే దేవుని రాజ్యాన్ని వెతికే బదులు ఆయన ఇచ్చే మేళ్లను వెతుకుతాం. అందుకే ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, ఆయన ఇచ్చే మేళ్లను పొందలేము. ఒక రహస్యం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉంటే దేవునివన్నీ మనవే. దేవుడిచ్చే రక్షణే మనం పొంది ఉంటే ఆయనతో పాటు, రక్షణతో పాటు దేవుడు అన్ని సమస్తాన్ని మనకి ఇస్తాడు. రోమా 8:32 పౌలు భక్తుల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, తన సొంత కుమారుని మనందరి కొరకు అప్పగించడానికి వెనుక తీనటువంటి ఆయనతో పాటు మనకి సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అంటున్నాడు. దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టడానికి తన కుమారుణ్ణే ఇచ్చేశాడు. ఆయన మనకి ఇవ్వడానికి వెనుక తీయలేదు. అలాంటిది కుమారునే ఇచ్చినటువంటి ఆయనతో పాటు మనకి సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? తప్పక ఇస్తాడు. అయితే మొదట మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడే మనం అన్ని పొందుతాం. చూడండి, ఏదన్నా మీరు ఒక పొలం కొనడానికి వెళ్ళారు. ఆ పొలంలో పెద్ద మామిడి చెట్టు ఉంది. దానికి నిండా కొన్ని 100 కాయలు ఉన్నాయి. మీరు చూడగానే 100 కాయలు వేలాడుతూ ఉంటే మామిడికాయలు అవి కోసుకుంటే బాగున్నారని, నా అయితే బాగున్నా అనుకుంటున్నారు. అయితే మీరు కొనడానికి వెళ్ళారు. ఆ తోట యజమాని అంటాడు, కొనుక్కోండి, ఈ పొలం మీదైతే ఇవన్నీ మేమే. మనం దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. దేవుణ్ణి, ఆయన ఇచ్చే రక్షణను, ఆయన పరలోక రాజ్యానికి ఆయన ఇచ్చేటువంటి అర్హతను కాదంటూ ఆయన ద్వారా మేళ్ళు మాత్రం కావాలి అంటున్నాం. పద్ధతి ఏంటి అంటే దేవుని రాజ్యానికి మనం వారసులమైతే ఆయనతో పాటు ఆ రక్షణతో పాటు ఆ పరలోక రాజ్య భాగ్యంతో పాటు సమస్త మేలు మనం అనుభవిస్తాం. ఏమేమి వెతకమన్నాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీలో పరలోకం ఎంతమందికి కావాలి అంటే ఎంతమంది చేతుతారు? అందరూ ఎత్తుతారు కదా. మరి ఎంతమంది నీతిగా బ్రతుకుతారు అంటే కొంచెం ఆలోచిస్తారు. ప్రభు 2 వెతకమన్నాడు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. ఇక్కడ చిన్న ఉదాహరణ చూద్దాం. ధనవంతుడు, లాజరు అనే ఉపమానాన్ని ఒక సండే స్కూల్ టీచరు పిల్లలకి చెప్పాడట. ధనవంతుడు దేవుడు లేని జీవితాన్ని జీవించి ఇష్టానుసారంగా బ్రతికి బహు సుఖం అనుభవించి చనిపోయిన తర్వాత పాతాళంలో పడ్డాడు. లాజరు చాలా పేదరికం అనుభవించిన చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరాడు అని చెప్పి సండే స్కూల్ టీచర్ అన్నారట పిల్లలతోటి, పిల్లలు మీరు ఇద్దరిలో ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు అన్నాడట. ప్రశ్న ఏంటి? ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నారా, లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా అన్నాడట. అప్పుడు తెలివిగల కుర్రవాడు ఏమన్నాడో తెలుసా? టీచర్ గారు బ్రతికినంత కాలం ధనవంతుడుగాను, చనిపోయాక లాజర్ లాగా ఉండాలనుకున్నానండి అన్నాడు. వాడేదో తెలివిగా అన్నాడు అనుకుంటున్నాం, కానీ మనం కూడా నోటితో అనకపోయినా జీవిత ప్రవర్తన విధానం ద్వారా అదే అంటున్నాం. బ్రతికినంత కాలం ధనవంతులాగా బహు సుఖంగా బ్రతకాలి, చచ్చిపోతే మాత్రం లాజర్ లాగా పరలోకం వెళ్ళిపోవాలి అంటున్నాం. నీతిని వెతకకుండానే దేవుని రాజ్యాన్ని కోరుతున్నాం. రెండింటిని వెతకాలంటున్నాడు ఇక్కడ. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఎప్పుడు మనం దేవుని ద్వారా అన్ని మేలు పొందగలము అంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని
వెతకాలి. నేను ఈ వచనంలో ఒక మాటను మినహాయించి చదువుతాను. ఆ ఒక్క మాట ఈ వచనాన్ని చాలా మందికి కష్టంగా చేస్తుంది. ఆ ఒక్క మాట లేకపోతే ఈ వచనాన్ని అందరూ అనుసరిస్తారు. అదేంటో ఆ మాటను నేను మినహాయించి చదువుతాను. మీరు గమనించి ఆ మాట ఏంటో చెప్పండి. 33వ వచనం. కాబట్టి మీరు ఆ రాజ్యంలో నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నేను మినహాయించిన మాట ఏంటి? మొదట. మీరు మరొకసారి చూడండి. మొదట అనేది ప్రభు తీసేస్తే అందరూ అంగీకరిస్తారు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తారంటే అందరూ వెతుకుతారు. నేను ఒకసారి పత్రికలు పంచిపెడుతూ ప్రభు నమ్మండి ఒక ఆయనతో అంటే అన్నాడు ఆయన, ఇప్పుడెందుకయ్యా భక్తి? పళ్ళు ఊడిపోయాక, చేతికి కర్ర ఇచ్చాక, కాలక్షేపానికి దైవస్మరణ చేసుకుంటూ వృద్ధాత్మలో గడపడానికి భక్తి, కానీ ఇప్పుడెందుకయ్యా భక్తి అంటున్నాడు. మరి అప్పుడు వరకు ఉంటామని గ్యారంటీ ఉందా అని అడిగితే దానికి సమాధానం లేదు అతని దగ్గర. భక్తిని జీవితంలో అన్నిటికంటే ముందు వెతకాలి. పరలోక రాజ్యాన్ని వెతకేది మన పనులన్నీ అయిపోయాక కాదు, మనం కోరుకున్నవన్నీ తీరిపోయాక కాదు, మనం జరిగించాలనుకున్న పాపక్రియలన్నీ జరిగించి మనం అనుభవించాలనుకున్న భోగాలను అనుభవించాక కాదు. పరలోక రాజ్యాన్ని వెతికేది మొదట పరలోక రాజ్యాన్ని వెతకాలి. ఎందుకంటే రేపు మనది కాదు. ఎలాగూ చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి ఆ రాజ్యానికి మొదట వారసులం అయిపోతే ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలా, నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకానికి చేరతాను. కాబట్టి నేను ఎంతకాలం జీవించినా పర్లేదు, ఇప్పుడు వెళ్ళిపోయినా పర్వాలా. మొదట వెతకవలసింది దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యాన్ని మొదట, దేవుని రాజ్యాన్ని, ఆ రాజ్యానికి చేర్చే దేవుని నీతిని మనం వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. మనం చింతపడక్కర్లేదు. దేవుడు సర్వసమృద్ధి కలిగినటువంటి వాడు. తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు. ఆయన ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు, ప్రపంచ పశువులన్నిటిని పోషిస్తున్నాడు. ఆయన బిడ్డలు మనల్ని పోషించడం ఆయనకి ఏమాత్రం కష్టం కాదు. 2 ఉదాహరణలు చెబుతాను. ఒక విధవరాలకి మానసిక పరిపక్వత లేని కుమారుడు ఉన్నాడు. మెంటల్ రిటార్టెడ్ చైల్డ్ అంటాం. అంటే వయసు పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, కానీ మైండ్ పెరగదు. చూసారా, సొల్లు కార్చుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా. అలాగా ఒక 10 సంవత్సరాలు వచ్చిన కుర్రోడికి, ఆమె విధవరాలు, సంఘస్థులందరూ ఆమెతో అంటా ఉండేవారట, అమ్మా నువ్వు ఉన్నంతకాలం పర్వాలేదు, మీకేమీ వెనకాల ఆధారం లేదు, నువ్వేదో కష్టపడి పోషిస్తున్నావు, బానే ఉంది. మరి ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత ఈ పిల్లవాడి సంగతి ఏంటమ్మా అని అడిగితే ఆమె ఎప్పుడూ కూడా ఒకే సమాధానం చెప్పేదట, యెహోవా ఈరే అన్నదట. యెహోవా ఈరే అంటే అర్థం దేవుడు చూచుకుంటాడు. సంఘస్థులందరికీ అర్థమయ్యేది కదా, ఏంటి ఈమె ధైర్యం, పెచ్చదానిలాగా ఉంది, ఈమె బ్రతికి ఉండగానే పిల్లవాడి పోషణ కష్టంగా ఉంది, ఇక ఈమె చనిపోయాక అలాంటి పిచ్చివాడిని ఎవరు పోషిస్తారు, ఎవరు చేరదీస్తారు? ఒక రోజు పెడతారు భోజనం, 2 రోజులు పెడతారు, కానీ జీవితాంతం ఎవరు చూసుకుంటారని అనేవారట. ఇంకొకరితో అడిగించేవారట. ఎలాగ పిల్లవాడి సంగతి ఎలాగ ఆలోచించమనంటే ఎప్పుడు ఆమె ఇదే అనేదట. ఏంటది? యెహోవా ఈరే, యెహోవా ఈరే అనేదట. రోజులు గడిచినాయి. ఒక రోజు ఆమె కాలం చేసింది. సంఘస్థులందరూ వచ్చారు, చాలా దుఃఖపడుతున్నారు. వారి దుఃఖం ఆమె చనిపోయిందన్న సంగతి కంటే ఇప్పుడు పిల్లవాడి సంగతి ఎలా అనేది వారి దుఃఖం ఎక్కువగా ఉంది. సమాధి చేశారు. వారు తిరిగి పిల్లవాడి కోసం అందరూ ఇంటికి వచ్చారు. ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఎలాగా ఈ పిల్లవాడి సంగతి అని. పిల్లవాడు వెర్రివాడు కదా, వాడు లోపలికి వెళ్ళి నవ్వుకుంటూ గంతులేసుకుంటూ సంతోషంగా ఇన్ని ఉత్తరాలు పట్టుకొచ్చాడట. తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఉత్తరాల మీద ఉండే స్టాంప్స్ కి వాడు చాలా ఇంట్రెస్ట్ చూపించి, స్టాంప్ కలెక్షన్ అంటారు కదా, ఆ స్టాంప్స్ దాసేయడం కోసం ఉత్తరాన్ని తీసుకెళ్లి దాసేసాడట. తల్లి చనిపోయింది కదా, ఇక అడ్డు లేదనుకున్నట్టు ఇన్ని ఉత్తరాలు తీసుకొచ్చి భలే భలే అని ఉత్తరాలు చూపించాడట. వాళ్ళు ఏంటి ఉత్తరాలు అని చెప్పి చూస్తే అవి తెరవలేదు, చదవలేదు, అసలు ఓపెన్ చేయలేదు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తే తల్లి బ్రతుకున్నప్పుడు వారి కష్టాల్లో సహాయపడడానికి
బంధువులు, స్నేహితులు ఎంతో మంది ఎన్నో చెక్కులు, ఎన్నో డీడీలు పంపించారట. ఆ ఒక కవర్ విప్పుతా ఉంటే ఎంతో డబ్బు దాంట్లో చెక్కు రూపంలో ఉన్నది. నిర్ఘాంతపోయారట అందరూ. ఆ తల్లి బ్రతుకున్నప్పుడు యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడన్నది. తల్లి బ్రతుకున్నప్పుడు పోషించగలిగిన దానికంటే దేవుడు బిడ్డ కోసం తల్లి లేనప్పుడు ఎంత చక్కటి ఏర్పాటు చేశాడో, ఆమె విశ్వాసాన్ని దేవుడు ఎంత ఘనపరిచాడో అని అందరూ ఆశ్చర్యపడ్డారట. యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక ఆమె పుట్టబోయే బిడ్డకి స్వెటర్ అల్లుతుందట. పాస్టర్ గారు వచ్చారు. ఆ కుటుంబంలో ఉండే బాధలు, కష్టాలన్నింటిని బట్టి ఆ సహోదరి చాలా దిగులుగా, చింతగా, బెంగగా ఉంది. పాస్టర్ గారితో అంటుందట, ఏమండి పనులుండే రోజుల్లోనే మా ఆయన గారికి ఏ పని లేదు, ఈ రోజుల్లోనే పోషణ కష్టంగా ఉంది, మరి వచ్చేదేమో వర్షాకాలం, ఇక అప్పుడు పనులు అసలే ఉండవు, ఇప్పుడే పోషణ కష్టంగా ఉంటే భవిష్యత్ సంగతి ఎలాగండి అంటే పాస్టర్ గారు ఎన్ని వచనాలు చూపిస్తూ చెబుతున్నా ఆమెకు ధైర్యం సరిపోవట్లేదట, విశ్వాసం రావట్లేదట. ఇప్పుడు పాస్టర్ గారు చూస్తూ ఆమె చేసే పనిని చూస్తూ ఆయన అడిగారట, ఏంటమ్మా నువ్వు చేసేది ఇప్పుడు అని అడిగితే ఆమె అంటదట, ఏమండి గర్భం ధరించాను కదా, రేపు పిల్ల పుడుతుంది, వచ్చే ఈ వర్షాకాలం చలికాలం కోసం నేను స్వెటర్ కుడుతున్నాను అందట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఇంకా బిడ్డ పుట్టేలేదు, ఇంకా పుట్టని బిడ్డ కోసం ముందుగానే ఒక మానవ మాతృరాలుగా భవిష్యత్తులో బిడ్డ పుట్టిన సమయంలో ఉండే వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసి నువ్వెంత ఏర్పాటు చేస్తున్నావే, అటువంటి ప్రేమను, శ్రద్ధనే నీలో పెట్టిన పరలోకపు తండ్రి, ఆ ప్రేమ స్వరూపి నీ భవిష్యత్తు గురించి ఆయన ముందుగానే ఏర్పాటు చేయడా అని అడిగినప్పుడు అప్పుడు ఆమెకు అర్థమైందట, ఏంటి నేను ఒక మానవ మాత్రాల్ని, నేనే బిడ్డ కోసం ఎంతగా ముందు ఏర్పాటు చేస్తా ఉంటే ఈ లోకానంతరినీ కలుగు చేసి తన మహత్తు గల మాట చేత సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ ప్రేమ స్వరూపి నా భవిష్యత్తు కోసం ముందుగానే మేళను సిద్ధం చేశాడు. నిజమే, నేను ఇంక చింతపడను, దేవుడే చూసుకుంటాడని ఆమె ధైర్యం తెచ్చుకుందట. మన దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. మన అవసరాలన్నీ మనం అడగక ముందే ఆయనకు తెలుసు. 4 హెచ్చరికలు చెప్పుకున్నాం. చెప్పండి. మొదటిది, చింతింపకుడి. రెండవది, చూడుడి ఆకాశ పక్షుల్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడో. మూడవది, ఆలోచించుడి ఒక రోజుండే గడ్డి పువ్వును దేవుడు ఎన్ని రంగులతో అలంకరిస్తున్నాడో. 4వది, వెదకుడి. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నన్ను ఒకదాన్నే కాదు, ఆయన నీతిని వెతకాలి. ఎప్పుడు వెతకాలి? మొదట వెతకాలి. అప్పుడు 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 మీకు అన్నీ అనుగ్రహింపబడి. దేవుడు మనం చింతపడకుండా ఆయన అద్భుతమైన విస్తారమైన సమృద్ధిని సృష్టిలో పక్షులన్నింటినీ పోషించుట్లా చూపిస్తున్న దాన్ని చూస్తూ ఆయన అద్భుతమైన శక్తి గురించి ఆలోచిస్తూ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికి అన్నీ ఆయన దగ్గర నుంచి పొందడానికి మనందరికీ సహాయపడుగా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించాను. ఒక నిమిషం వాక్యాన్ని తలపోసుకుందాం. మనకి తెలిసిన భాగమే, అయితే చింతపడడం సహజంగానే జరుగుతుంది కదా. అల్ప విశ్వాసంతో ఉంటున్నాం, అన్ని జనుల వలె చింతపడుతున్నాం. అయ్యో దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం, దేవుడు చేయలేడు అని అంటున్నట్టుగా ఉంది మన చింత. దేవుణ్ణి విక్కరిస్తున్నట్టుగా ఉంది మన అవిశ్వాసం. పేరుకు విశ్వాసులమే కానీ అల్ప విశ్వాసం. అన్ని జనుల లక్షణమైన విచారం, చింతతోనే ఉన్నాం కదా. ఎందుకు విచారించాలి? దేవుడు చేయలేడా? చూడండి, చూడండి ప్రకృతిని, ఆలోచించండి ఆయన అద్భుతమైన శక్తిని, వెతకండి ఆయన రాజ్యాన్ని, కాదు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. మీరు అడగకుండానే ఆయన మీకు అన్నీ ఇస్తాడు. సహోదర సహోదరి, ఒక్కసారి నీ వ్యక్తిగత అంతరంగ జీవితం ఎలా ఉందో ప్రశ్నించుకో.
చింతపడ్డం ఏ ప్రయోజనం లేదు. దేవుణ్ణి అబద్ధికంగా చేస్తావా? ఎందుకు ధైర్యం తెచ్చుకోకూడదు? ఎందుకు ఆ విధవరాలు వలె యెహోవా ఈరే అని ఎందుకు నువ్వు ధైర్యంగా చెప్పవు? ఈరోజు తీర్మానం చేసుకో, ఇక్కడి నుంచి చింతపడను, ఆలోచిస్తాను, చూస్తాను, వెతుకుతాను, దేవుడు నాకు అన్ని ఇస్తాడు. అలా ధైర్యం తెచ్చుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. సృష్టిని, దానిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసి వాటన్నిటినీ కాపాడుతూ ఈ మహత్తు గల మాట చేత సర్వ ప్రపంచాన్ని మహారాజుగా పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. సర్వ సమృద్ధి కలిగిన దేవ, మీకు వందనాలు. చేప దాహంగా ఉంది, సముద్రంలో నీళ్లు సరిపోవేమో అనుకున్నట్టు మేము కూడా మీ సమృద్ధి ఎంత విస్తారమైందో గ్రహించక, మీరు చేయగలరో లేదో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని రేపటి గురించి చింతిస్తున్నాం. మా విశ్వాసాన్ని క్షమించండి, మా అల్ప విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా చేయండి ప్రభు. మాలో ఉండే చింత, దుఃఖం, విచారం, బెంగ తీసివేయండి తండ్రి. గొప్ప విశ్వాసంతో మమ్మల్ని నింపండి. అద్భుతమైన మీ విస్తారమైన సమృద్ధిని చూడడానికి, ఆలోచించడానికి సహాయం చేయండి. మీ రాజ్యాన్ని, మీ నీతిని మొదట వెతకడానికి కృప దయచేయండి. అన్నీ మాకు ఇస్తారు, అన్నీ ఇవ్వండి తండ్రి. మాకేం కావాలో మీకు తెలుసు, ఇవ్వండి తండ్రి. మేము ఇక చింతపడం, మీ వైపు చూస్తాం, మీ వైపు చూస్తాం. అరచు పిల్ల కాకి దేవునికి మొరపెట్టినప్పుడు దానికి ఆహారం సిద్ధపరిచేవాడు ఎవడు అని అడుగుతున్నారు. కాకి పిల్ల అరుస్తూ నీకు మొరపెట్టినట్టు మేము కూడా మీకే మొరపెడతాం, మీ వైపే చూస్తాం. మీ చింత యావత్తు దేవుని మీద మోపుడి. దేవుడు మీ గురించి చింతించుచున్నాడు కనుక మీరు చింతింపకుడి అని మీరు వాక్యంలో సెలవిచ్చినట్టు దేవా, మీ మీద ఆధారపడి మీ ద్వారా సమస్త మేలు పొందడానికి సహాయం చేయండి. యెహోవా ఈరే అనేటువంటి గొప్ప ధైర్యంతో కూడిన, విశ్వాసంతో కూడినటువంటి నిబ్బరాన్ని మా అందరికీ దయచేయండి. మాకు కావలసినవన్నీ మీ సమృద్ధిలో అనుగ్రహించవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.